ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా మీరెప్పుడు వచ్చారు? నువ్వలా కూని రాగాలు తీస్తున్నప్పుడు. అయినా ఆడపిల్ల గదికి ఇలా వచ్చేయడమేనా? కాబోయే శ్రీమతి గదిలోకి రావడానికి నాకు కూడా పర్మిషన్ కావాలా? మనం ఇంకా అవ్వలేదుగా. మావయ్య గారు మాటిచ్చాక అయిపోయినట్లేగా. చాలండి, లేవండి. లేవాల్సిందే నువ్వు. అబ్బా అయ్యో రావట్లేదే. అది రాదుగా. అయ్యో ఎవరైనా చూస్తే బాగుండదు. చూస్తే చూడు నువ్వు. కాబోయే భార్యాభర్తలు అచ్చికబుచ్చికలు ఆడుకుంటున్నారని అనుకుంటారు. మా ఇంట్లో ఇలాంటివన్నీ కుదరవు. ఏ ఇంట్లో అయినా ఇవన్నీ మామూలే. ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఈ మాత్రం రొమాన్స్ లేకపోతే ఏం బాగుంటుంది? రొమాన్స్ అంట. అసలు నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే నా గుండెల మీద ఉన్నప్పుడు కూడా టెన్షన్ పడితే అలా? మా నాన్న వచ్చేస్తారు. రా నువ్వు. మిమ్మల్ని చంపేస్తారు. ఓ ఏంటి ఈ మాత్రం దానికే? నేనేమైనా ఇలా చెయ్యి వేశానా? ఇలా దగ్గరికి తీసుకున్నానా? ఇలా ముద్దు పెట్టుకున్నా? సరే 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 సరే, మనము పెళ్లి కావాల్సిన వాళ్ళం, పెళ్ళైన వాళ్ళం కాదు కదా అచ్చుకు బుచ్చుకులు ఆడుకోవడానికి. నాకేమో ఇది రావట్లేదు. ఇది రాదుగా. పైకి లేవండి సార్. నువ్వింత దగ్గరగా ఉంటే నాకు లేవాలనిపిస్తుందా? జానకి, వస్తున్నానండి. ఏమండి? కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? అలాగేనండి. తీసుకోండి. బయట బుల్లెట్ ఉందేంటి? అల్లుడి గారు వచ్చారండి. రేపు వదిన గారు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారట. మన రామని తీసుకురమ్మని చెప్పారట. అవునా? మిమ్మల్ని అడిగి తీసుకెళ్లమని చెప్పాను. ఎక్కడున్నారు? రామాతో మాట్లాడాలని వెళ్ళాడు. సరే, నేను మాట్లాడతానులే. అవును, సీను చారు వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారని చెప్పారు కదా. మనం ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ నేను పడే బాధ ఏంటి, మీరు అడిగే ప్రశ్నలేంటి? రేపు పెళ్ళయ్యాక వెళ్ళాలి కదా. ముందుగా ప్లాన్ చేసుకుంటే మంచిది. మనల్ని చూస్తే ఈ ఇంట్లో నా పెళ్ళవుతుంది. నీ జుట్టు నా షర్ట్ లోపల కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా నా గుండెల మీద. మీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు సార్. రామా, నువ్విలా నా గుండెల మీద ఉంటే ఎంత బాగుందో తెలుసా? కాదు, మీకేం భయం లేదా? ఎందుకు భయం? నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకుంటుంది ఉంటుంది. మా నాన్న వస్తే అప్పుడు ఉంటుంది మీకు. రామా,
వీడేంటి ఆద్యని ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి ఆద్య? బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదు, అది తెలీదా? సరే, ఎక్కడికో ప్రయాణమైనట్టున్నారు, ఇలా అడగాల? షాపింగ్కి. రేపు ఇంట్లో పూజ అంట కదా. నీకెందుకు శ్రమ? ఆద్య, షాపింగ్కి వెళ్తున్నావు, మాతోరా. ట్రిపుల్స్ కుదరదు, మీరు వెళ్ళండి, నేను ఆదిత్యతో వెళ్తాను. ఆదిత్య, నువ్వు పో. యా, యా. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మన దారిన మనం వెళ్దాం రా బావా, పద. ఇది మిడతలా ఇంతుంటుంది కానీ ఉడత కంటే హుషారు. ఏవైనా దీంతో జాగ్రత్తగా ఉండాలి. హాయ్ బ్రో. నీకు హాయిగానే ఉంటుందిరా, నాకు మండుతుంది. లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేశారా? లేదు, షాపింగ్కి వెళ్తున్నాం. మీ మిస్సెస్ తో షాపింగా? నేను నా ఫియాన్సీని శారీ కొనడానికి తీసుకెళ్తున్నా. రై, ఏంటి బ్రో నన్నా? ఆహా, అది కార్ 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 కార్. ఓకే ఓకే ఓకే. ఆద్య, పడిపోతావు, గట్టిగా పట్టుకో. కమాన్ ఆద్య, మనం ఫాస్ట్గా వెళ్దాం, పట్టుకో. కమాన్ ఆద్య, కమాన్. ఆద్య కమాన్, పట్టుకో, ఫాస్ట్గా వెళ్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.